లాభక్షత్రుల ప్రతి పనులు సాయించి అప్పుల బాధలు జడిపించు నాయనా. ఈ సంవత్సరం నా తండ్రి జన్మించుదురుగాక, నీ ఆశీర్వాదం దీవించుగాక, అప్పుల బాధ యేసు నామములో బిడ్డలు దీవించి నీ చేతులు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రేమించి గర్భమిచ్చేందుకు మీకు కోట్లాది స్తోత్రం. రాబోతున్న నూతన సంవత్సరాల బిడ్డ సురక్షితంగా డెలివరీ ఆయన గొప్ప కార్యాలు జరిగించి కుటుంబాన్ని క్రిస్మస్ ఆనందంతో నూతన సంవత్సరం దీవెనలతో మీరు దీవించి రాబడి కొరకై కుటుంబాన్ని మీరు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థన చేసి కుటుంబాన్ని దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇదో కుమారులు కోడలు మనములు మనవరాలు మనములు జీవించి రక్తాన్ని మోక్షించయ్యా. ఇదిగో నా ప్రభు పాద సన్నిధిలో పరలోకము నుండి భూమి మీదకి మా కొరకు జన్మించావు నాయన. మీ బిడ్డల హృదయాలలో జన్మించుగాక, మీ ఆశీర్వాదం వచ్చును గాక, కృపగలతో తోడుగా ఉంచును గాక, చేస్తున్న వ్యాపార విషయంలో విసురు విషయంలో సహాయం చేయదు గాక. యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. మీ కుమారుడు మంచి చాలు ఆయన వ్యాపారాలు చాపండి. దిగొచ్చారయ్యా. జన్మించుడు గాక, ప్రార్థించి దీవించి వెళ్తున్నాం తండ్రి. కుమార్తెని జ్ఞాపకం చేసి పనుని జ్ఞాపకం చేసి పరిపూర్ణంగా దర్శించమా కొడుకుని నాయన కుమార్తెను జీవించి వెళ్ళి చేసుకుని ప్రతి పనులు సాధించి నాయన మా కొడుకు పరలోకం ముందు భూమి మీదకి వచ్చేసారు. మా కొడుకు జన్మించిన నాయన దేవుడు కనుక మీ బిడ్డల హృదయాల్లో జన్మించదు గాక, మీ ఆశీర్వాదములు దయచేయబడి గాక, మీ దీవెన వాళ్ళు తోడుగా ఉండదు గాక, వాళ్ళ సొంత స్థలం సొంత ఇల్లు కట్టుకుందరు గాక. యేసు నామములో ప్రార్థించి వ్యాపారాలను వస్తువులు నాయన నేర్చుకుంటారు. ఆమేన్.